గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథ్స్ గురించి చెప్పుకుందాం. దీంట్లో ఒక చిన్న లెక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 10 అంకెల లోపు అంటే 1 డిజిట్ నెంబర్లో 1 to 9 లో ఒక నెంబర్ చెప్పండి మీరు. 6. ఈ 6 ని ఏం చేయాలంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేయాలి. ఎంత చెప్పండి? 12. తర్వాత ఈ 12కి 5 కూడాలి. ఎంత చెప్పండి? 17. ఈ 17కి 17ని మళ్ళీ 5 పెట్టి ఎచ్చవేయాలి. 17 5. ఎవరైనా చెప్పగలరా? 17 5 ఎంతో? 85. ఈ 85కి ఈ 10 అంకెల్లో ఇంకో అంకెలు చెప్పు నువ్వు. 5. ఈ 5ను కూడా 85 90. ఈ 90లోంచి 25 తీసేయండి. 25 తీసేయండి. అక్కడే ఉన్నాం. తీసేయండి. 90లోంచి 25 తీసేయాలి. ఎంత వచ్చింది? 75. సరిగా చూడండి. 65. మనం నేర్చుకున్నాక ఏమైనా కాదా? వచ్చినాయా? 1 డిజిట్ లో. సో 2 డిజిట్ లో కూడా ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఫస్ట్ ఒక 2 అంకెల సంఖ్య చెప్పండి. 2 అంకెల సంఖ్య 25. సేమ్ ఇదే ప్రాసెస్. 25 ని 2తో ఎచ్చమేజ్ చేయండి. 25 2 50. మళ్ళీ 50కి ఏం చేయాలి? 5 కూడాలి. మళ్ళీ 55కి 55ని 5తో మల్టిప్లై చేయాలి. మనకు తెలియకపోతే పక్కన మల్టిప్లికేషన్ చేసుకోండి. ఎంత అవుతుంది? 5 5 25. 5 5 25 2 275. ఇప్పుడు ఈ 275కి మీరు ఇంకో నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకో నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ వేరే నెంబరు. అలా 66. సో ఆ 66 యాడ్ చేయండి. ఎంత అయింది ఇప్పుడు? ఎడిషన్ చేద్దాం. 5 6 11 7 6 13 1 14 2 1 3 341. ఈ 341 నుంచి 25 తీసేయాలి. చివరిలో ప్రతిదానికి కూడా చివరిలో 25 తీసేయాలి. 25 తీసేసి ఎంత చూడండి. 12 లో 5 అవుతుందా? కాదు. 11 లో 5 పోతే 6. ఇక్కడ 3 ఉంటుంది. 3 లో 2 పోతే 1. ఎంత వచ్చింది? 360. ఇక్కడ మనకి ఎలా చేయాలంటే ఇక్కడ మధ్యలో ఈ 2 కూడుకోవాలి. 5కి 6 కూడండి. 11 ఇక్కడ ఒకటి వేసి ఇక్కడ ఒకటి 2 1 3. ఇది 316 వచ్చింది. వచ్చిందా? అలా 4 అంకెలకి కూడా ఇలాగే చేయొచ్చు. కాకపోతే చివరిలో ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో వచ్చే మొత్తం కూడుకోవాలి. సేమ్ మీరు తీసుకున్నదే లాస్ట్లో వచ్చింది చేస్తే. మనం ఏం తీసుకున్నామో అదే వచ్చింది. ఫస్ట్ 2తో ఎచ్చవేయాలి, తర్వాత 5 కలపాలి, తర్వాత 5తో మల్టిప్లై చేయాలి, తర్వాత నెక్స్ట్ నెంబర్ ఇంకోటి తీసుకుంటావు, ఆ నెంబర్ని కూడాలి, దాంట్లో వచ్చి 25 తీసేయాలి. ఇదే ప్రాసెస్. ఇది ఒక మ్యాథ్స్లో ఒక చిన్న ట్రిక్ అనమాట. ఓకేనా? నోట్ చేసుకోండి ఇది.